నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ముందస్తుగా చెప్పడానికి పద్ధతులేంటి? అందరికీ తెలిసినవి సర్వేలు. అయితే ఈ సర్వేలు 3 రకాలు. 1, డబ్బు తీసుకుని ఏమీ చేయకుండా చెప్పేవి. 2, ఫలానా పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీయే గెలుస్తుందని చెప్పేవి. 3వది, నిజంగా క్షేత్రస్థాయిలో కష్టపడి చేసేవి. ఇక్కడ మొదటి 2 పక్కన పెట్టేసి 3వ దానిని ప్రామాణికంగా తీసుకోవచ్చా? నిజానికి తీసుకోలేము. ఎందుకంటే ఏ నియోజకవర్గంలోనైనా ఓట్లేసే ఓటర్లు లక్షల్లో ఉంటారు. సర్వేలు చేయడానికి తీసుకునే శాంపిల్ మహా అయితే 1000 మంది ఉండొచ్చు. ఆ 1000 మంది చెప్పేదానిని లక్షల మందికి ఎలా ఆపాదించగలం? లాజికల్గా అయితే ఆపాదించలేం. ఎందుకంటే మరో 1000 మందిని అడిగితే పూర్తి భిన్నమైన అభిప్రాయాలు వెలువడవచ్చు. కనుక ఎలా చూసుకున్నా పక్షపాతం లేకుండా చేసే సర్వేలు కూడా కరెక్ట్ అని ఘంటాబద్ధంగా చెప్పడం కష్టం. అందుకే ఇరు పక్షాల వైపు నుంచి సానుకూల సర్వే లెక్కలు వినిపిస్తుంటారు. కానీ గెలుపు ఏదో ఒకవైపే ఒరుగుతుంది. ఒక్కసారి గెలిచిన వారు చెప్పుకున్న దానికంటే ఎక్కువ సీట్లు గెలవచ్చు. 2019లో తెదేపా 122 గెలుస్తామని చెప్పారు, 23 గెలిచారు. వైకాపా 122 గెలుస్తామని చెప్పుకున్నారు, వాళ్ళే అవాక్కయ్యేలా 151 గెలిచారు. కనుక సర్వేలు అనేవి పూర్తిగా నమ్మలేనివి. మరి దేనిని నమ్మాలి? వేరే దారి లేదా అంటే కొత్తగా ఒకటి కనిపిస్తోంది. అవే న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రేటింగ్లు. ఈ రోజుల్లో ప్రతి న్యూస్ ఛానల్ ఏదో ఒక పార్టీకి సానుకూలంగా డప్పు కొడుతూనే ఉన్నాయి. అందుకే పచ్చ మీడియా అని ఒక పక్షం అంటుంటే బ్లూ మీడియా అని మరో పక్షం అంటుంటుంది. ఎన్టీవీ, టీవీ9, సాక్షి ఈ 3 ఏకధాటిగా ఎడతెరిపి లేకుండా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి గొప్పగా చెబుతూ ఆ పార్టీ గురించి పాజిటివ్ గా మాట్లాడేవారి బైట్స్ ని ప్రసారం చేస్తూ ఉన్నాయి. వీటికి పూర్తి భిన్నంగా టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, ఆంధ్రప్రదేశ్ ఛానల్స్ తెదేపాకు, చంద్రబాబుకి సానుకూలంగా చర్చలు, ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. 2 రకాల ఛానల్స్ కి ప్రేక్షకులుంటారు. ఎవరి మనోభావాలని చమ్మగా నిమిరే ఛానల్స్ ని వారు చూస్తారు. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే వైకాపా అభిమానులు టీవీ5, ఏబిఎన్, ఈటీవీలను చూడరు. వాళ్ళు సాక్షి, ఎన్టీవీ, టీవీ9లనే అంటిపెట్టుకుని కూర్చుంటారు. అలాగే తెదేపా అభిమానులు సాక్షి, ఎన్టీవీ, టీవీ9లను చూడరు. చూసినా చిరాకొచ్చో, మనోభావాలు హర్ట్ అయ్యో వెంటనే తమను స్వస్థపరిచే టీవీ5, ఏబిఎన్, ఈటీవీలనే చూస్తారు. అది మానవ సహజం, మనిషి సైకాలజీ. అందులో తప్పేమీ లేదు. కేవలం జర్నలిస్టులు, సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసేవాళ్ళు తమ ఆపోజిట్ ఛానల్స్ని యూట్యూబ్లో చూస్తారేమో తప్ప క్షేత్రస్థాయిలోని అసలు సిసులు ఓటర్స్ మాత్రం కేబుల్ నెట్వర్క్ ద్వారా వారికి నచ్చిన ఛానల్ని తమ టీవీలో రన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆ మేటర్కి వస్తే తాజాగా టీఆర్పీ రేటింగ్లు వెలుగు చూశాయి. ఈ రేటింగ్లు ఎవరు మాయమర్మం చేసి చెప్పేవి కావు. ఆటోమేటిక్గా ప్రజలు ఎక్కువసేపు ఏ ఛానల్స్ని చూస్తున్నారో రికార్డ్ అవుతుంది. ఆ లెక్క ప్రకారం ఎన్టీవీ ప్రథమ స్థానంలో 71.5 రేటింగ్లో ఉంటే టీవీ9 ద్వితీయ స్థానంలో 70.5 వద్ద ఉంది. ఇక 3వ స్థానంలో సాక్షి 45.8 దగ్గర ఉంది. ఈ 3 ఛానల్స్ పైన చెప్పుకున్నట్టు వైకాపా సానుకూల మీడియాలే. ఇక 4, 5, 6 స్థానాల్లో వరుసగా టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, ఆంధ్రప్రదేశ్ ఛానల్స్ ఉన్నాయి. వీటి అంకెలు వరుసగా 34.5, 26.2, 22.7గా ఉన్నాయి. ఈ 3 తెదేపా సానుకూల ఛానల్స్. రెండింటికి ఎంత తేడానో చూడండి. ఏకంగా 3 రెట్లు తేడా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా సానుకూల ఛానల్స్ మాత్రమే ఎక్కువసేపు చూసే ప్రజానీకం చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట. దీనిని బట్టి మూడ్ ఆఫ్ ద స్టేట్ ఊహించొచ్చు కదా. ఈ విషయం మీద టాప్ మేనేజ్మెంట్ లో ఉన్న ఒక సీనియర్ ఛానల్ ఉద్యోగి చెప్పిన విషయం ఏంటంటే ఈ టీఆర్పీ రేటింగులు చాలా కీలకం. అన్ని సర్వేలకు అమ్మలాంటివి. లక్షల మంది మనోభావాల్ని సూచించేవి. ఈ రేటింగుల్ని బట్టి చూస్తుంటే ఈసారి వైకాపా 153 గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నారు. ఇంతకీ ఈ సీనియర్ ఉద్యోగి ఇక్కడ చెప్పనున్న 6 ఛానల్స్లో దేనికి సంబంధమున్న వ్యక్తి కాదు. టాప్ 6 స్థానాల్లో జంబ్లింగ్ జరిగి ఉన్నా అటా ఇటా అనే డిస్కషన్ ఉండేది. కానీ మొదటి 3 స్థానాల్లో ఒక పార్టీకి చెందిన ఛానల్స్, తర్వాతి 3 మరొక పార్టీకి చెందినవి భారీ తేడాతో ఉండడంతో మళ్ళీ వైకాపాకి ఆ పార్టీ వాళ్ళు కూడా ఊహించని బలమైన గెలుపు పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రానున్న ఎన్నికల్లో ఏ సర్వేల మీద టైం వేస్ట్ చేసుకోకుండా నేరుగా టీఆర్పీ రేటింగ్లు గమనిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ అంచనా తప్పితే అప్పుడు వీటిని ప్రామాణికంగా తీసుకోనక్కర్లేదని కూడా తేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదిలా ఉంటే ఒక వైకాపా సానుకూల ఛానల్లో సర్వేలను యూట్యూబ్లో చూసిన ఒక వ్యక్తి వీళ్ళేదో చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఇలా లేదు అని కామెంట్ పెట్టాడు. దానికి మరొక వ్యక్తి అవును నిజమే, ఓటులేని కొందరు ఎన్ఆర్ఐలు, పక్క రాష్ట్రంలో కూర్చున్న బాబుగారి అభిమాన సంఘం ప్రతినిధులు,
పచ్చ ఛానళ్లు ఇవే మీరు చెప్పే ఆ క్షేత్రస్థాయి అని బదులిచ్చాడు. ఈ గందరగోళమంతా సద్దుమణగాలంటే అసలు విజేత ఎవరో తేలాల్సిందే. దానికోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఇక్కడో కొసమెరుపు. తాజాగా రాధాకృష్ణతో చంద్రబాబు ఇంటర్వ్యూ ఏబిఎన్లోను, రజనీకాంత్తో జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ టీవీ9లోను ఒకేసారి ప్రసారం అవుతున్నాయి. లైవ్లో చంద్రబాబు ఇంటర్వ్యూకి ఇప్పటి వరకు 7,500 వ్యూస్ ఉంటే జగన్ ఇంటర్వ్యూకి 17,500 దాటాయి. అది పరిస్థితి. టీఆర్పీలే కాదు, యూట్యూబ్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.